నమస్కారము. తెలుగు శ్లోక ఛానల్కు స్వాగతం. త్రిమూర్తుల అంశావతార స్వరూపం, సమస్త గురు సమన్వయ రూపం శ్రీ దత్తాత్రేయ స్వామి. యోగ మార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ పరిరక్షణ అనే 3 అంశాల నిమిత్తం ఆవిష్కారమైన త్రిమూర్తుల అంశావతార స్వరూపమే శ్రీ దత్తాత్రేయ స్వామి. కేవలం స్మరణ మాత్రం చేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తమ భక్తులను అనుగ్రహిస్తారని ప్రతీతి. గురు పరంపరకే ఆద్యునిగా, గురుదత్తులు యోగీశ్వరునిగా, గురువులకే ఆదిగురువైన దత్తాత్రేయుల వారి భక్తులు తప్పక దర్శించవలసిన 5 దత్తక్షేత్రాలను గురించి తెలుసుకుందాం. పరమ పవిత్రమైన దత్తక్షేత్రాలలో ఆ దత్తాత్రేయుల వారు నిగూఢంగా దాగి ఉంటారు. ఈ దత్తాత్రేయుల దివ్యక్షేత్రాలకు ఎందరో మహర్షులు, అవధూతలు ఇప్పటికీ అదృశ్య రూపంలో వస్తారని ఒక విశ్వాసం. ప్రధానంగా ప్రసిద్ధమైన 5 దత్తక్షేత్రాలను గురించి, ఏ దత్తక్షేత్రాన్ని దర్శిస్తే ఏ ఫలితం కలుగుతుంది అనే అంశాలను గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం దర్శించవలసిన దత్తక్షేత్రం కర్ణాటకలోని శ్రీక్షేత్ర గానగాపూర్. ఒకప్పుడు గంధర్వపురంగా పిలిచే ప్రసిద్ధ దత్తక్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా ఈ విశిష్ట దివ్యక్షేత్రాన్ని దర్శించాలని గురుచరిత్ర పారాయణ నిబద్ధులు చెబుతారు. ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలోని అఫ్జల్పూర్ తాలూకాలో ఉంది. భీమా అమర్జా నదుల సంగమ ప్రాంతంలో కొలువై ఉంది ఈ దత్తక్షేత్రం. సాధారణంగా దత్తాత్రేయుల వారిని నిండైన విగ్రహ రూపాన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని ఏకకాలంలో దర్శించుకుంటున్నామా అన్నంత వైభవోపేతంగా ఏ దత్తక్షేత్రంలోనైనా దర్శించుకుంటాము. దక్షక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గానగాపూర్లో మాత్రం శ్రీపాదవల్లభుడైన దత్తాత్రేయుని పాదుకలను మాత్రమే దర్శించుకుంటాం. దత్తాత్రేయుని 2వ అవతారమే శ్రీ నృసింహ సరస్వతీ స్వామి అని శ్రీ గురుచరితం 21, 22 అధ్యాయాలలో లిఖితమై ఉంది. ఆ శ్రీ గురు పాదుకలే ఈ గానగాపూర్ నిర్గుణ పాదుకా మందిరంలో ఉంటాయి. శ్రీ గురు పాదుకలను ఒక గవాక్షం నుండి మాత్రమే దర్శించుకోగలం. ఈ గానగాపూర్ క్షేత్ర దర్శనం చేసుకున్న వారి పాప ఫలితం, కర్మ ఫలితం తొలగిపోతుందని ప్రతీతి. గానగాపూర్ చేరుకున్న భక్తులు సంపూర్ణ క్షేత్ర దర్శనముకై 3 ప్రదేశాలను తప్పక దర్శించాలి. అవి భీమా అమర్జా సంగమ దర్శనం భక్తిస్థానంగా, నిర్గుణ పాదుక త్రిమూర్తి దర్శనం దత్తకర్మస్థానంగా, కల్లేశ్వర శని మందిరం ముక్తిస్థానంగా దర్శించుకుంటేనే గానగాపూర్ యాత్ర సంపూర్ణమవుతుంది. గానగాపూర్ చేరుకున్న భక్తులు మొదటిగా భీమా అమర్జా సంగమంలో పవిత్ర స్నానమాచరించి, సంగమం ఎదురుగా ఉన్న ఔదంబర వృక్షం చుట్టూ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ ఆ దత్తాత్రేయ స్వామిని భక్తితో స్మరిస్తూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఔదంబర వృక్షం చుట్టూ ఏర్పాటు చేసిన దత్త పారాయణాస్థలి దత్త దర్బారు ఉంటుంది. ఈ దత్త పారాయణాస్థలిలో కొందరు భక్తులు శ్రీ గురుచరితను పారాయణ చేస్తుంటారు. ఇక్కడ ప్రదక్షిణలు చేసినా, శ్రీ గురుచరితను పారాయణ చేసిన తమ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ తరువాత ఇక్కడ నుండి నిర్గుణ పాదుకా మందిర్కు వెళతారు. ఒక రంధ్రం ఏర్పాటు చేసిన గోడలో నుండి సాక్షాత్తు శ్రీ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారి పాదుకలను భక్తి కొలది దర్శనం చేసుకుంటారు. ఇక్కడ పాదుకా దర్శనం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది. ఈ నిర్గుణ పాదుకా మందిరం దగ్గర ఉన్న శతాధిక సంవత్సరాల నాటి పవిత్ర రావి చెట్టు పరమ పూజనీయమై ఉంటుంది. ఈ వృక్షాన్ని దర్శించినా, స్పర్శించినా సత్ఫలితాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ గురు పాదుకలకు ఆకారం ఉండదు, అందుకే వీటిని నిర్గుణ పాదుకలు అంటారు. గానగాపూర్ క్షేత్రంలో ఎందరో భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు. వారిలో కొందరు మానసిక రుగ్మతలు, దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నవారు, దుష్టగ్రహ పీడలతో బాధపడేవారిని ఇక్కడకు తీసుకువస్తుంటారు. ఈ క్షేత్రంలో వీటి నుండి విముక్తి పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో హారతులను తిలకించవచ్చు. ఇక్కడ ప్రతిరోజు రాత్రి
పల్లకి సేవ రంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో జరిపిస్తారు. ఇక్కడ స్వామి గుప్తంగా సూక్ష్మ రూపంలో సంచరిస్తూ ఉంటారని శ్రీ గురుచరితంలో రాయబడి ఉంది. కావున ఇక్కడ భక్తులు 7 దగ్గర భిక్ష స్వీకరించాలి. అలా భిక్ష స్వీకరించడం వలన పాప ఫలితం, కర్మ ఫలితం తొలగిపోతుంది. ఈ నిర్గుణ పాదుకా దర్శన అనంతరం శ్రీ కల్లేశ్వర మందిరంను సందర్శిస్తారు. సుమారు 1 కిలోమీటరు దూరంలో ఇప్పగిరి అనే గ్రామంలో నదీ సంగమ తీరంలో కొలువై ఉంది శ్రీ కల్లేశ్వర మందిరం. ఇక్కడ తెల్లని చదరపు రాతిపై చిరు శివలింగం ఉంటుంది. అభిషేకాలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తుంటారు ఆ లింగాకార మహాదేవుడు కల్లేశ్వరుడు. ఇక్కడ ఉన్న కల్లేశ్వరుడు గోకర్ణంలోని మహాబలేశ్వరునితో సమానమని శ్రీ గురుచరితంలో చెప్పబడి ఉన్నది. ఈ కల్లేశ్వర క్షేత్రంలో పంచముఖ గణపతి, శనీశ్వరుడు, పార్వతీ సమేత కల్లేశ్వరుడు, నవగ్రహాలు కొలువై ఉన్నారు. ఈ ఆలయాల దర్శనంతో సంపూర్ణ గణగాపూర్ దర్శనం సంప్రాప్తిస్తుంది. మీ అందరికీ పరమ పవిత్రమైన ఈ గానగాపూర్ దివ్యక్షేత్ర దర్శనం అతి త్వరలోనే ప్రాప్తించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. దత్తభక్తులు తప్పక దర్శించవలసిన 5 దత్తక్షేత్రాలలో 2వ అతి పవిత్రమైన దత్తక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో వేంచేసి ఉన్న అతి ప్రాచీన స్వయంభూ దత్తాత్రేయ క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో వేంచేసి ఉన్న కుక్కుటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉంది శ్రీపాద శ్రీవల్లభ అనాగా దత్తక్షేత్రం. దత్తాత్రేయుల వారి మొట్టమొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన జన్మస్థానం పిఠాపురం. మహాలక్ష్మీదేవి స్థిర నివాసము ఏర్పాటు చేసుకున్న పరమ పవిత్రమైన స్థానం ఈ పిఠాపురం. శ్రీపాద శ్రీవల్లభుల వారి దత్తక్షేత్రం వద్ద అతి ప్రాచీనమైన 100 ఏళ్ల నాటి ఔదంబర వృక్షం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. కుక్కుటేశ్వర క్షేత్రంలో నివసిస్తున్న సుమతి, అప్పల్రాజు శర్మ దంపతులు తమకు సుపుత్రుడు కలగాలని చెప్పి నిత్యం దత్తాత్రేయ స్వామిని పూజించగా స్వామివారు వీరి సేవకు మెచ్చి అనుగ్రహించి సుమతి, అప్పలరాజు శర్మ దంపతులకు పుత్రులుగా శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్న ఔదంబర వృక్షం క్రింద జన్మించినట్లుగా స్థల పురాణం. ఈ ఔదంబర వృక్షం క్రింద ఉన్న గురుపాదుకలను భక్తి శ్రద్ధలతో ఎవరు సేవించినా విశేషమైన ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ ప్రాంతంలో 30 సంవత్సరాల వరకు ఉండి వారి తల్లిదండ్రులకు, ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో మహిమలను చూపి తరువాత మోక్షానికై కురువాపురం వెళ్లారని దత్తచరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీపాద శ్రీవల్లభుని విగ్రహం స్వయంభూ విగ్రహం. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుని పాదుకలను కూడా భక్తులు దర్శించుకుంటారు. ఈ క్షేత్ర దర్శనం వల్ల లక్ష్మీ అనుగ్రహం ఏర్పడుతుందని భక్తుల విశ్వాసం. దత్తాత్రేయుల వారి మందిరము క్రింది భాగంలో అనాగా లక్ష్మీ సమేత దత్తాత్రేయుల వారి స్వర్ణ దేవాలయము ఉందని, ఈ దేవాలయానికి ప్రతినిత్యం ప్రాతకాల సమయంలో దేవతలు వేదఘోష చేసి అనాగ లక్ష్మీ సమేత దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని వెళతారని భక్తుల విశ్వాసం. శ్రీపాద శ్రీవల్లభుల మందిరంలో గణేశ పురాణమును చదవడం వలన విద్యార్థులకు విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయని ప్రతీతి. శ్రీపాద శ్రీవల్లభుల వారి శక్తే గణపతి యందు, గణపతి శక్తే శ్రీపాద శ్రీవల్లభుల యందు ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలోనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి విశేష గురు పరంపరను ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామి వారి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు, 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు, 3వ అవతారమైన శ్రీ స్వామి సమర్థ స్వామివారు, 4వ అవతారమైన మాణిక్య ప్రభు స్వామివారు, 5వ అవతారంగా చెప్పబడుతున్న శ్రీ షిరిడీ సాయిబాబా వారితో కలిసి దత్తపంచకం అనే ఆలయం ఉంది. అంతేకాక అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠమైన
పురుహూతికా శక్తిపీఠం ఈ క్షేత్రంలో కొలువై ఉంది. ఎంతో శక్తివంతమైన ఈ క్షేత్ర దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ దివ్య క్షేత్ర దర్శనం మీకు అతి త్వరలో కలగాలని అభిలాషిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ దత్తాత్రేయుల వారి భక్తులు తప్పక దర్శించవలసిన 5 దత్తక్షేత్రాలలో 3వ అతి పవిత్రమైన దత్తక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నాగార్జునసాగర్ వద్ద గల ఎత్తిపోతలలో వేంచేసియున్న అతి ప్రాచీన యాకముఖి దత్తాత్రేయుల వారి దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. త్రిమూర్తి స్వరూపులు అవధూతగా అవతరించిన సద్గురు దత్తాత్రేయుల వారి దివ్యక్షేత్రం ఈ ఎత్తిపోతల. కర్మబంధాలలో చిక్కుకొని ఉన్న మానవాళిని తమ జ్ఞాన కిరణాలతో జన్మ సాఫల్యం గావిస్తూ మోక్ష మార్గాన్ని చూపుతున్నారు శ్రీ దత్తాత్రేయుల వారు. ఈ ప్రాంతంలో యతులు, తపోధనులు, మునులు తపస్సు చేసిన ప్రాంతం కనుక ఈ ఎత్తిపోతల క్షేత్రం యతి తపోస్థలిగా పేరుగాంచింది. ఈ దివ్యక్షేత్రానికి మరో విశేషం ఉంది. తూర్పు నుండి పడమరకు ప్రవహించే సూర్యభాగ, చంద్రభాగ, నక్కలవాగు అనే 3 జీవనదులు ఈ యతి తపోస్థలినందు త్రివేణి సంగమంగా ఏర్పడుతాయి. ఇలాంటి విశేషం త్రివేణి సంగమ ప్రవాహం కాశీలో మాత్రమే కలదు. కాలాతీతంగా అనేక యుగాల నుండి మహనీయులు ఇక్కడ తపమాచరించారని ఇక్కడి స్థల పురాణం. కలియుగంలో కూడా ఇప్పటికీ అదృశ్య రూపంలో ఎందరో మహర్షులు, యతీశ్వరులు ఈ క్షేత్రానికి వస్తారని భక్తుల విశ్వాసం. ఈ దివ్య క్షేత్రంలో దత్తాత్రేయుల వారు మధుమతి సమేతంగా ఏకముఖి రూపంలో దర్శనమిస్తారు. మధుమతీదేవిని అనాగాదేవిగా పిలుస్తారు. ఈ తల్లి శ్రీ లక్ష్మి, పార్వతి, సరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా పూజలందుకుంటుంది. ఇక్కడ నియమం ప్రకారం భక్తులు ముందుగా మధుమతి అమ్మవారిని దర్శించుకొని తరువాత శ్రీ దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న ఏకముఖి దత్తాత్రేయుల వారిని స్థానిక గిరిజన లంబాడీ తెగకు చెందిన సుగాలీలు దత్తయ్యగా పిలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తారు. సుగాలీలు నేతితో పొంగలి చేసి ప్రసాదంగా స్వామివారికి సమర్పిస్తారు. ఈ క్షేత్రానికి వచ్చే గిరిజన భక్తులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిపై విశేషమైన భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. ఈ క్షేత్రానికి వచ్చి వారు దత్తయ్యను కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ఈ సుగాలీల నమ్మకం. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడేవారు ఈ క్షేత్రంలో నిద్ర చేస్తే అనారోగ్యం తొలగిపోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దత్తాత్రేయుల వారు భక్తుల కోరికలను స్వప్న, స్పర్శ, దృశ్య మరియు వాచస విధానాలలో నెరవేరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దత్త జయంతి నాడు సుమారు 40,000 నుండి 50,000 మంది భక్తులు ఈ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయం రాత్రుళ్ళు మూసివేసిన తరువాత ఈ ఆలయంలో మంత్రఘోష వినిపిస్తుంది. అది సిద్ధులు మరియు దేవతలు ఈ ఆలయానికి తరచూ రావడానికి రుజువని స్థానికుల నమ్మకం. ఈ యతి తపోస్థలి నుండి శ్రీశైలం వరకు స్వరంగ మార్గం ఉందని స్థానికులు చెబుతారు. అనేక గుహలు కలిగి సుందరమైన జలపాతాలతో భూత స్వర్గంలా ఉంటుంది ఈ ఎత్తిపోతల ప్రాంతం. ఈ జలపాతాల ప్రాంతంలోనే శ్రీదేవి, భూదేవి సమేత రంగనాయకుల స్వామివారి ఆలయం కూడా ఉంది. శిథిలావస్థలో ఉన్న శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా దర్శనమిస్తాయి. ఈ దివ్యక్షేత్రంను చేరుకోవడానికి హైదరాబాద్, వరంగల్ మరియు విజయవాడ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం ద్వారా గుంటూరు వరకు చేరి అక్కడ నుండి కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఏపీ టూరిజం వారు నిర్వహిస్తున్న హరిత రిసార్ట్స్ నందు రూముల సదుపాయం ఉంటుంది. ఈ పవిత్ర యాకముఖి దత్తక్షేత్ర దర్శనం మీకు అతి త్వరలో కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ దత్తాత్రేయుల వారి భక్తులు తప్పక దర్శించవలసిన 5 దత్తక్షేత్రాలలో 4వ అతి పవిత్రమైన దత్తక్షేత్రం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో రాయచూర్ జిల్లాకు 28 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక ద్వీపంలో వేంచేసియున్న శ్రీక్షేత్ర కురువాపూర్ దత్తమందిరం గురించి తెలుసుకుందాం. ఈ కురువాపూర్ దత్తక్షేత్రాన్ని కురుగడ్డ అని కూడా పిలుస్తారు. కృష్ణానదిలో పుట్టి లేదా పడవల సహాయంతో దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు
సుమారు 2 కిలోమీటర్ల ప్రయాణం చేసి దత్తాత్రేయుల వారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. కలియుగంలో దత్తాత్రేయుల వారి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం అని దత్తభక్తులందరికీ తెలిసిన విషయమే. శ్రీపాద శ్రీవల్లభుల వారు జ్ఞాన వైరాగ్య సిద్ధి కోసం 35 సంవత్సరాల పాటు ఈ కురువాపురంలో తపస్సు చేశారట. శ్రీపాద శ్రీవల్లభుల వారు సుదీర్ఘ కాలం పాటు ఈ కురువాపురం ప్రాంతంలో ఉండడం వలన ఈ కురుగడ్డ ప్రాంతం పవిత్ర పుణ్యధామంగా విరాజిల్లుతోంది. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ కురువాపురంలోని కృష్ణానదిలో ఆశ్వయుజ బహుళ ద్వాదశి హస్తా నక్షత్రం రోజున జల సమాధి కావడంతో తమ అవతారాన్ని చాలించారు. ఈ రోజును గురుద్వాదశి అని పిలుస్తారు. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ కురువాపురంలో సూక్ష్మ రూపంలో ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాక శ్రీపాద శ్రీవల్లభుల వారిపై పూర్తి విశ్వాసం చూపే భక్తులకు పరోక్ష దర్శనం ఇస్తారని ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల నమ్మకం. ఈ దివ్యక్షేత్రాన్ని స్కంద పురాణంలో గురుద్వీపగా పేర్కొన్నారు. హిమాలయాలకు చెందిన 28,000 మంది యోగులు సిద్ధులు ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనం చేసుకున్నారని స్కంద పురాణంలో తెలిపారు. తెంబేస్వామిగా మనందరికీ సుపరిచితమైన పరమపూజ్య శ్రీ వాసుదేవానంద సరస్వతి 1911వ సంవత్సరంలో ఈ క్షేత్రంలో చతుర్మాస్య వ్రతను నిర్వహించారు. ఈ కురువాపురంలో తెంబేస్వామి, శ్రీ రంగావధూత, శ్రీ గుణావని మహారాజ్, శ్రీ నానా మహారాజ్ తార్నేకర్, శ్రీ మామా దేశపాండే మరియు అనేక మంది యోగులు సిద్ధులు ఈ ప్రాంతంలో తపస్సు చేశారట. భార్యాభర్తల మధ్య విభేదాలు, సంతానలేమితో బాధపడే దంపతులు ఈ శ్రీక్షేత్ర కురువాపూర్లో శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించుకుని ఈ క్షేత్రంలో నిద్ర చేయడం వలన వారి సమస్యలు పరిష్కారమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ దివ్యక్షేత్రంలో ధ్యానం చేస్తే త్వరగా సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఈ దివ్యక్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదుకా మందిరం, 1000 సంవత్సరాలు పైబడిన వటవృక్షం, తెంబేస్వామి వారు తపస్సు చేసిన గుహ, ఔదంబర వృక్షం, నదికి ఎదురుగా శ్రీపాద ముద్రలు, శ్రీ విఠల్ బాబా ఆశ్రమం వద్ద గల దత్తమందిరం భక్తులకు దర్శనమిస్తాయి. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్డు, రైలు మార్గం ద్వారా కర్ణాటకలోని రాయచూర్ చేరుకొని అక్కడ నుండి సుమారు 1 గంటన్నర ప్రయాణం చేసి ఆత్కూర్ చేరుకుంటారు. ఆత్కూరు నుండి కురువాపూర్ వరకు కృష్ణానదిలో 15 నుండి 20 నిమిషాల పాటు చిన్న పడవలు లేదా పుట్టీలలో ప్రయాణం చేసి దత్తాత్రేయుల వారి మందిరానికి చేరుకుంటారు. కురువాపూర్లో బస చేయడానికి హోటల్స్ వంటి ఏ విధమైన సౌకర్యాలు అందుబాటులో లేవు. ఈ దత్తమందిరానికి ఉదయం వేళల్లో చేరుకొని సాయంత్రం 5 గంటలలోపు తిరిగి రావడం ఉత్తమం. కురువాపూర్ చేరుకోవడానికి ముందుగానే ఆహారం, స్నాక్స్, టిఫిన్లు మొదలైనవి తీసుకెళ్ళాలి. ఈ దివ్యక్షేత్రంలో నిద్ర చేయాలనుకునే భక్తులు ముందుగా ఆలయ పూజారులకు ముందస్తు సమాచారం ఇస్తే ఆహారాన్ని ఏర్పాటు చేస్తారు. భక్తులు మందిర ప్రాంగణంలో పడుకోవాల్సి ఉంటుంది. పరమ పవిత్రమైన ఈ శ్రీక్షేత్ర కురువాపూర్ దర్శనం అతి త్వరలోనే మీకు కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శ్రీ దత్తాత్రేయుల వారి భక్తులు తప్పక దర్శించవలసిన 5 దత్తక్షేత్రాలలో 5వ పవిత్ర దత్తక్షేత్రం గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లాలో గిరినార్ కొండపై కొలువై ఉన్న సిద్ధక్షేత్రం. ఈ గిరినార్ పర్వత శ్రేణి దాదాపు 1000 మీటర్ల ఎత్తులో 1424 చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉంది. జునాగఢ్ నుండి తూర్పు వైపు 3 మైళ్ళ దూరంలో ఉన్నాయి గిరినార్ పర్వతాలు. ఈ పర్వతాన్ని హిందువులు మరియు జైనులు చాలా పవిత్రంగా భావిస్తారు. గిరినార్ యొక్క వివిధ కొండలు మరియు శిఖరాలకు అనేక పేర్లు కలవు. భక్తులు 9999 మెట్లను ఎక్కి గిరినార్ కొండపై కొలువై ఉన్న దత్తాత్రేయుల వారి మందిరాన్ని చేరుకుంటారు. ఈ మెట్లను చెప్పులు లేకుండా ఎక్కడం వలన స్వర్గప్రాప్తి పొందుతారనే నమ్మకంతో భక్తులు
ఈ మెట్లను చెప్పులు లేకుండా ఎక్కుతారు. ఈ మెట్లు ఎక్కలేని భక్తుల కొరకు డోలీల సదుపాయం కూడా ఉంటుంది. గిరినార్ పర్వతం చుట్టూ అటవీ ప్రాంతం కలిగి ఆహ్లాదకరమైన వాతావరణంతో భక్తులను ఈ ప్రాంతం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ గిరినార్ దివ్యక్షేత్రంలో దత్తాత్రేయుల వారిని, దత్తపాదుకులను దర్శించుకున్న భక్తులు మోక్షప్రదాత అయిన శ్రీ దత్తాత్రేయుల వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది మోక్షం లభించి స్వర్గప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గిరినార్ పర్వత శిఖరం పైభాగంలో ఆహారం మరియు వసతి కోసం హోటళ్లు ఉండవు. గిరినార్ పర్వతం పాదాల వద్ద భక్తులు బస చేయడం కోసం ధర్మశాలలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 4 గంటల నుండి 5 గంటల సమయంలో ప్రయాణం ప్రారంభించాలి. అదే రోజు సాయంత్రం చీకటి పడకముందే తిరిగి వచ్చేయడం ఉత్తమం. ప్రయాణాన్ని పగటి వేళలో మాత్రమే పూర్తి చేయడం శ్రేయస్కరం. ముందుగా జునాగఢ్ చేరుకున్న భక్తులు ఆటో రిక్షా లేదా టాక్సీల ద్వారా గిరినార్ పర్వతాల వద్దకు చేరుకోవచ్చు. జునాగఢ్ అహ్మదాబాద్ మరియు రాజ్కోట్ల నుండి 102 కిలోమీటర్ల దూరంలోనూ, పోర్బందర్ నుండి 113 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ ప్రదేశాల నుండి ఎస్టీ బస్ ద్వారా చేరుకోవచ్చు. అలాగే గుజరాత్లోని వీరావల్ నుండి కూడా గిరినార్ చేరుకోవచ్చు. పాప ఫలితాన్ని, కర్మ ఫలితాన్ని తొలగిస్తుంది కర్ణాటక రాష్ట్రంలో కొలువై ఉన్న శ్రీక్షేత్ర గానగాపూర్ దత్తక్షేత్రం. వివాహపరమైన, ఆర్థికపరమైన, వ్యాపారపరమైన సమస్యలను పరిష్కరించి లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఠాపురంలో వేంచేసి ఉన్న శ్రీపాద శ్రీవల్లభ అనాగా దత్తక్షేత్రం. అనారోగ్యాన్ని తొలగించి యోగాభ్యాసంలో ఉచ్చస్థితికి చేరుకోవడానికి సహాయపడే దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాగార్జునసాగర్ సమీపంలోని ఎత్తిపోతలలో కొలువై ఉన్న శ్రీ మధుమతి సమేత యాకముఖి దత్తాత్రేయుల వారి మందిరం. ధ్యానంలో మనసు నిలబడేలా చేసే క్షేత్రం మరియు వివాహానంతరం భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించి సంతాన ప్రాప్తిని కలిగించే దివ్యక్షేత్రం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కురువాపురంలో వేంచేసి ఉన్న శ్రీక్షేత్ర కురువాపూర్. మోక్షాన్ని కలిగించి స్వర్గప్రాప్తిని కలిగించే దివ్యక్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో గల గిరినార్ పర్వత శిఖరాలలో కొలువై ఉన్న సిద్ధక్షేత్రం. జీవితకాలంలో ఒక్కసారైనా పరమ పవిత్రమైన ఈ 5 దత్తక్షేత్రాలను తప్పక దర్శించి శ్రీ అనాగా సమేత దత్తాత్రేయుల వారి కృపను మీరు పొందాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.